అండి, నేను మీ సత్యవను. ఈరోజు మంచి మాట, అది నా మాట నేనండి. లావు తగ్గడానికి వాకింగ్లు, ఫుడ్ కంట్రోల్, ఆయిల్ ఫుడ్, ఎన్నో రకాల పత్యాలు, ఎన్నో రకాల కంట్రోల్ చేస్తే కానీ లావు తగ్గట్లేదని బాధపడే రోజులండి ఇవి. మరి లావు కావడానికి ఎలాంటి బాధ లేదండి. మరి ఇన్ని బాధలు పడ్డ సత్యవ లావు కోసం అయితే 3 నెలలు మందులు మోకాలు నొప్పి కోసం వాడింది, మరో 40 రోజులు వాడింది, అయినా 7 కిలోల బరువు తగ్గింది. అప్పుడు ఈ వేస్టేజ్ కంపెనీ ఎందుకు తెలియలేదని నాకు ఇప్పుడు అనిపిస్తుందండి. మరి ఎలాంటి వాకింగ్ లేదండి, ఎలాంటి ఫుడ్ కంట్రోల్ లేదు, ఎలాంటి పత్యాలు లేవు. మరి అదేంటి అనుకుంటుర్రా? చూడండి, ఔషధ గింజల టాబ్లెట్ వేసుకోబట్టి 3 వారాలు అయింది. ఎంత సాపైనా ఇది అప్పుడు తెలిస్తే ఎంతో బాగుండునో కదా. మరి ఏదైనా రోగం వచ్చినప్పుడే 4 రకాల మందులు తెస్తాయండి, కానీ ముందే ఇది తెలితే తొందరగా సేఫ్ అయిపోతాం కదూ. కొద్దిగా కష్టపెట్టాలి కదూ, అది దేవుడికి ఇష్టం కాదు. మరి ఆ రకంగా కష్టపెడితే 1,50,000 వచ్చినాయి నాకు మోకాలకు లావుకు. అయినా మళ్ళా కొంచెం తినేవారికల్లా లావ్ అయిపోయిన గణపతి పండుగ అప్పుడు ప్రసాదాలల్లా తిని లావైన వీడియో పెట్టిన కదండి. ఈ లావును తగ్గించుకోవడానికి 9 రోజులు తిని లావైన కానీ తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడాలా అనుకున్నా, కానీ 3 వారాలలోనే ఇంత సాఫ్ అయిపోతానని నేను అనుకోలేదు. దీనికి సాక్ష్యం ఇంకో ఇదే, లావు ఉన్నవారికి తొందరగా పనిచేస్తుంది. నేను థర్మకోలతోటి కూడా వీడియో పెట్టిన, తప్పకుండా మహేందర్ రెడ్డి పెయ్యాల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు ఎవరికి కావాలన్నా 8008169644 సత్యవకు ఫోన్ చేయండి. మా అనంతరంలైనా, ఊళ్ళైనా, తక్కలపల్లిలైనా, ఎక్కడైనా లావు ఉన్న వారికి ఇది ఇస్తా. ఫోన్ పట్టుకుంటే చేతులకు తిమ్మిర్లు వచ్చినట్టు, తర్వాత నిద్ర సరిగ్గా పట్టకపోవడం, బెడ్ సాప్ లేకపోవడం, ఇలాంటి లక్షణాలు ఇంకెన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఒక లావు గురించే కాదు. మరి కెమికల్ కలిసిందేమో, కొవ్వు తొందరగా కరిగిపోతుందేమో అనుమానపడద్దు. ఎలాంటి కెమికల్ లేదు. చూడండి, గుమ్మడి గింజలు ఇది వేసుకుంటే సొరకాయ తిన్న వస్తుంది. పొద్దున తిన్నాకొకటి, రాత్రి తిన్నాకొకటి. మీ పొట్ట సైజు పెద్ద పెరిగి బరువు అనిపిస్తుంది కదూ. ఇలాంటివి నేను అన్నీ అనుభవించిన. ఇప్పుడు 3 వారాలలో చూడండి, నా పొట్ట సైజు తగ్గింది. తర్వాత నా బాడీ ఎంత ఎలుపుండే, ఇంకో చూడండి ఎట్లా తగ్గిందో. మరి ఇది ఒకటి 45 రోజులు వస్తుందండి. దీని రేటు 570. మరి వచ్చిన రేటే నేను ఇస్తున్నా. దీని మీద ఎంతో ఉంటుంది, 600-700 ఉంటుంది దీని మీద రేటు, కానీ అది నేను నాకు లాభం అవసరం లేదు. మరి 1,50,000 ఎక్కడ, మహా అయితే 1000 రూపాయలు ఎక్కడ. చూసావా దేవుడు ఎంత మిస్టేక్ దాచిపెట్టుకున్నాడో. 1,50,000 ఖర్చు పెట్టి వాటికి మిత్తి కట్టిపించి సర్వం అనుభవించి, ఛాయ్ తాగకుండా, తర్వాత 3 సార్లు అన్నం తినకుండా, ఒక్క పూట అన్నం, అది కూడా 2 బుక్కలు తినాలి, 2 జామకాయలు తినాలి, రొట్టెలు కూడా కడుపు నిండా తినద్దు. అలా అయితే లావు తగ్గవు. వారం రోజులకు ఒకసారి టేస్టు, ఇవన్నీ అనుభవించినండి. అదే దేవుడు అప్పుడు తెలియజేస్తే ఇంట్లోండి వేసుకొని బరువు తగ్గి మోకాలు నొప్పి తగ్గించుకుందును కదా. బరువు వల్లే కదా మోకాలు నొప్పులు వస్తాయి. మరి మీ మోకాలు నొప్పి కూడా మీ వెయిట్ వల్లనే వస్తుందని గమనించని వారు చాలామంది ఉన్నారు. మీ వెయిట్ తగ్గితే మీకు ఎలాంటి కాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి. ఇది నాకు ఈ 3 వారాలలోనే అర్థమైంది. మరి మీకు ఎవరికి కావాలన్నా సత్యమని గుర్తు చేసుకోండి. తప్పకుండా మా ఇంటికి రండి. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా నెంబర్ పట్టుకొని ఫోన్ చేయండి. మీకు వెంటనే కంపెనీ రేటుకే ఇచ్చేస్తా, సరేనా? నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది అప్పట్లో దొరుకుంటే కానీ డబ్బులు ఖర్చు పెట్టుకునేదాన్ని కాదేమో. డబ్బులు ఊరికి వస్తాయా? అవిటికి మిత్తి కావద్దు. చెట్టు పెడితే ఆకులు పెరిగినట్టు మిత్తిలు. మరి దేవుడు ఇలా కష్టపెడతాడు. ఎన్ని పూజలు చేసినా చివరికి అట్టి గడ్డి పోసతోటి తొలగిస్తాడు. దాని అర్థం కూడా నా దగ్గరనే దొరికింది. 1,50,000 ఒడగొట్టిన దేవుడు మళ్ళీ దానికి ఎంత మిత్తి, చివరికి 1000 రూపాయలతోటి సాఫ్ చేసి పారెత్తాడు. అంటే దేవునికి ఇష్టం మనతో ఆడుకోవడం. మరి ఆడుకునేటోడు దేవుడే, బతికిచ్చేటోడు దేవుడే, చంపేసేటోడు దేవుడే. సరే ఓపిక పడదాం, చివరికి ఇచ్చిండు కదండి.
మరి మీరు చాలా అదృష్టవంతులండి. ఎట్లా అంటే అన్నీ అనుభవించి చివరికి దొరికించుకుంటా. మీరు ఏవి అనుభవించకముందే నేను చెప్తున్నా, వేసుకోండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి, లావు తగ్గండి, అన్ని రకాల ఆరోగ్యంగా ఉండండి. బాయ్ అండి.